హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో 12th వీక్ నామినేషన్స్ ఫైర్ అయితే మొదలైపోయిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ అయితే ఈసారి 2 రకాలుగా నామినేషన్స్ని ప్లాన్ అయితే చేశాడు. ఒకటి సీక్రెట్ నామినేషన్, రెండోటి ఫైర్ నామినేషన్. ఫస్ట్ అసలు సీక్రెట్ నామినేషన్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఎవరిని వేశారా అనేది చూసేద్దాం. ఇక ఈ వారం మాత్రం బిగ్ ఫైట్స్ అయితే ఉండబోతున్నాయని కంపల్సరీ అసలుకి తెలిసిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే దివ్యాని పెట్టిందే దీనికోసం అండి. లేకపోతే దివ్యాని ఎప్పుడో ఎలిమినేట్ చేయాల్సిన వాళ్ళు ఈ యొక్క టీఆర్పీ కోసం మాత్రమే దివ్యాని ఉంచిపెట్టారు. ఉంచిపెట్టిన దానికి న్యాయం చేయాలి కదా. అందుకే ఈరోజు బిగ్ ఫైట్స్ కూడా చాలా అంటే చాలా ఉండబోతున్నాయి. దివ్యాకి, తనూజాకి, అలాగే సంజన గారికి, రీతుకి, అలాగే కళ్యాణ్కి, అలాగే డేమాన్కి, ఇలా చాలా ఫైట్స్ అయితే ఉండబోతున్నాయంటే ఇక ఇమ్మాన్యుయల్, తనూజా కూడా ఉండబోతున్నాయి. ఇవి నిజంగా మామూలు కాదు. ఇన్ని రోజులుగా వీళ్ళు అణచుకున్న ప్రతి ఎమోషన్ని బయటకు తీసేసి ఇక డూ ఆర్ డై, ఇక ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా మనసు విప్పి అందరూ నామినేషన్స్ అయితే చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ నామినేషన్స్ ఎవరిని చేశారో చూసేద్దాం. ఇక భరణి గారు వచ్చేసి సీక్రెట్ నామినేషన్ తనూజాని చేశాడు. ఇక తనూజా వచ్చి సీక్రెట్ నామినేషన్ డేమాని చేసింది. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి డేమాని చేశాడు. దివ్య వచ్చి భరణిని చేసింది. రీతు వచ్చి కళ్యాణ్ని చేసింది. సంజన గారు భరణిని చేశారు. కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి గారిని చేశారు. డేమాన్ పవన్ కళ్యాణ్ని చేశాడు. ఈ సీక్రెట్ టాస్క్లో ఇక భరణి గారు కూడా ఇక తనూజ ఆ మాట అనడం ఆయనకు కూడా నచ్చలేదు. ఇష్టం లేకుండా ఆయన వెంట పడుతుంది అన్న మాట నిజంగా తనూజ అనడం నాకు నచ్చలేదు అని చెప్పి చేసేసాడు. ఈసారి ఇద్దరు కూతుర్ని అలాగే చెల్లెని ఇద్దరిని చేసేస్తాడండి. ఇక ఎక్కడ మొహమాటం అనేది లేకుండా ఇక నుంచి ఫైర్ చూపిద్దాము అన్న ప్రాసెస్లో అయితే భరణి గారు వెళ్ళిపోతున్నారు. ఇక తనూజ వచ్చి డేమాని చేసింది. ఎందుకంటే డేమాన్ అంటే ఎందుకో తెలియదు కానీ ఈ అమ్మాయి కొద్దిగా చిన్న చూపనే చెప్పాలి. ప్రతి విషయంలో డేమాని తిడుతూనే ఉంటుంది. తను ఏం మాట్లాడినా కానీ, ఎవరైనా తనని పొగిడినా కానీ తనకెందుకో ఇష్టం ఉండదు. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి డేమాన్ ఏంటంటే రీతు కోసం సాక్రిఫైసెస్ చేస్తున్నాడు కదా. మొన్న కంటెండర్గా కూడా నాకు ఓట్ చేస్తే నేను లోపలికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తున్నాడు కదా. ఈ విషయంలో తనకు నచ్చలేదని తననైతే నామినేట్ చేస్తాడు. ఇక దివ్య వచ్చి భరణి గారు నాకు స్టాండ్ తీసుకోవట్లేదని ఆయన నామినేట్ చేసింది. ఇక రీతు వచ్చేసి కళ్యాణ్ని సీక్రెట్ నామినేషన్ చేసింది. ఇక సంజన గారు వచ్చేసి భరణి గారిని, కళ్యాణ్ వచ్చి సుమన్ గారిని. ఈయన ఏంటంటే ఏ దానికి స్టాండ్ తీసుకోవట్లేదు, ఈయన ఉండాలని ఈయనకి ఎప్పుడు ఉండట్లేదు అన్నట్టుగా చెప్పి చేశాడు. ఇక సుమన్ శెట్టి గారు వచ్చేసి సంజనాని, ఈయనకి సుమన్ శెట్టి గారికి సంజన తప్పితే ఇక ఎవ్వరూ దొరకరు. ఎందుకంటే ఏదో వేసేసేయాలి కాబట్టి వేస్తూ ఉంటాడు. ఇక ఎవరిని నామినేట్ చేసేదానికి ఈయనకి ఎందుకో మనసు రాదో లేకపోతే పాయింట్స్ ఉండవో ఏంటో తెలియదు. ఇక డేమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని చేశాడు. వీడు ఎప్పుడు కూడా నన్నే తీసేస్తూ ఉంటాడు, నాకు ఛాన్సెస్ రాలేదని చెప్పి కళ్యాణ్ చేస్తాడు. ఇక తర్వాత ఫైర్ నామినేషన్స్ ఇవి మాత్రం నిజంగానే ఫైర్గా అయితే ఉండబోతున్నాయంటండి. ఎందుకంటే ఇక భరణి వచ్చేసి దివ్యాని ఫోటోని ఫైర్లో వేసి నామినేట్ చేశాడు. ఇక్కడ వాగ్వాదం అయితే జరుగుతుంది కంపల్సరీ. తర్వాత తనూజ దివ్యాని చేస్తుంది. ఇక్కడ మాత్రం బిగ్ ఫైట్ అయితే ఉండబోతుందంట. ఇక ఇమ్మాన్యుయల్ కూడా తనూజానే చేశాడు. దివ్య కూడా తనూజానే చేసింది. ఇక రీతు వచ్చి సంజన గారిని చేసింది. రీతు మాత్రం వరస్ట్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. లాస్ట్ టైం కూడా సంజనాని కావాలనే చేసింది. అక్కడ ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. సంజన గారి మిస్టేక్ ఉంది, అలాగే రీతు మిస్టేక్ ఉంది సంచాలకగా. కానీ కావాలని ఎందుకు చేసిందంటే ఈ అమ్మాయి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుందనని సంజనాని దివ్యాని సేవ్గా చేస్తే నేను సేవ్ అయిపోతానని అనుకునింది. సో ఇక తనూజ వచ్చి తనని సేవ్ చేసింది. ఈ వారం కూడా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఈమెను కానీ లిస్ట్లో పెడితే సో ఈమె ఎలిమినేట్ అయిపోతే మనం అంతా సేఫ్గా ఉండొచ్చు అనే పాయింట్తోనే సంజన గారిని మళ్ళీ చేసింది. ఇక్కడ ఇంకేమీ లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆమె ఏమీ తప్పు చేయలేదు. కాకపోతే ఇక్కడ తనూజ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు తనూజాని చేసింది. ఎందుకు చేసిందంటే సుమన్ శెట్టి గారి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు అక్కడ చేసిన మిస్టేక్ గురించి అడిగింది. ఇది రీతుకు నచ్చలేదన్నమాట. అయ్యో నేను కెప్టెన్ అవ్వకుండా ఈమె అడ్డుపడుతుంది అన్న విధంగా ఒకటి, ఇంకా ఈమె ఎలిమినేషన్లో ఉంటే మనమంతా సేఫ్ అవ్వచ్చు అన్న ఒకే ఒక కారణంతో ఇక్కడ రీతు చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక కళ్యాణ్, డేమాన్ పవన్ వీళ్ళిద్దరి మధ్య కూడా బిగ్ ఫైట్ అయితే జరగబోతుందంట. ఎప్పుడు ఊహించినటువంటి బిగ్ ఫైట్స్. రీతుకి సంజన గారికి కూడా అస్సలు వేరే లెవెల్లో ఫైట్ అయితే అయిపోయిందంటే ఇక సంజన గారు అయితే అసలుకి
చాలా ఓట్స్ ఇక కావాల్సిన మనసులో ఉన్న మాటలన్నీ కూడా అనేసారని బిగ్ టాక్ అయితే వినపడుతుంది. చూడాలి ఏం జరిగిందో. ఇక నెక్స్ట్ డేమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫైటే జరిగిందంట. కానీ ఇట్లాగే ఉండాలి. ఇక ఊరికే ఈ ముసుగులో గుద్దులాటల్లాగా జస్ట్ ఏదో అనుకుంటూ పోతుంటే కుదరదు. ఇక ఉండేది 4 వారాలే కాబట్టి ప్రతి ఒక్కరూ ఫైర్తో ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే ఇక్కడ సుమన్ శెట్టి గారు ఒక్కరే ఏమీ మాట్లాడకుండా ఓటింగ్ మాత్రం వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఎంతమంది సంజన గారిని టాప్ 5లో చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు నామినేషన్స్ కూడా ఎవరిని ఊరికే చేయలేదు. ఆమె ఉన్న పాయింట్స్ పెట్టే ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. మీ ఉద్దేశంలో టాప్ 5 ఎవరో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.